హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? జీబీబీయూఎస్టీ టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్ విత్ ఇన్ 2 days ఫ్రెండ్స్. లాస్ట్ వెన్స్డే నేను వీడియో చేశాను, ఫ్రైడేనే టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో టార్గెట్ ఎలా హిట్ అయింది, నేను ఎలా గెస్ చేసి ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. జీబీబీయూఎస్టీ ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. సో మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందో, ప్రీవియస్ రెడ్ కలర్ క్యాండిల్ డామినేట్ చేస్తూ బులిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందో, యాక్చువల్గా నేను మార్కెట్ అప్ అండ్ డౌన్ అని కన్ఫర్మ్ చేశాను ఫ్రెండ్స్. సో అది టార్గెట్ హిట్ అయింది. సో అటు టార్గెట్ కూడా మార్క్ చేసి చూడండి. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూడొచ్చు, బ్లాక్ కలర్ చూడొచ్చు 1.25 335. ఈ క్యాండిల్ హై చూస్తే 1.25 400 పాయింట్స్. నేను చెప్పిన దానికంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పైన మార్కెట్ అనేది టచ్ అయ్యి రివర్స్ అయింది ఫ్రెండ్స్. సో మార్కెట్ ఎలా గెస్ చేశానంటే ఈ ప్రైస్ మూమెంట్ అనేది వీక్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీక్లీ చార్ట్ చూడండి. సో వీక్లీ చార్ట్ గమనిస్తే ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. సో ఇది వీక్లీ చార్ట్. సో వీక్లీ చార్ట్ ఎందుకు ఇక్కడ ఇది ఇంపార్టెన్స్ క్యాండిల్ కింద ఫార్మేషన్ అనుకుంటే, ఈ ప్రీవియస్ క్యాండిల్ అయితే ఏందో ప్రీవియస్ స్వింగ్లోని బ్రేక్ చేస్తూ సక్సెస్ఫుల్గా మార్కెట్ అనేది కింద క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో అదొక సిగ్నల్. సో మార్కెట్ ఎప్పుడైతే ప్రీవియస్ క్రూషియల్ స్వింగ్లో బ్రేక్ చేస్తే అక్కడ నుంచి మార్కెట్ అనేది టెంపరీ పుల్ బ్యాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీక్ ఏమైంది గమనిస్తే అక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ ఫాల్ అయింది. సో ఫర్దర్ ఫాల్ అయినా కూడా కంపల్సరీ పుల్ బ్యాక్ అవ్వాల్సిందే. సో పుల్ బ్యాక్ అవ్వాలంటే మన రివర్సల్ క్యాండిల్ ఫార్మేషన్ అవ్వాలి. సో ఈ చార్ట్ వస్తే మనం డైలీ క్యాండిల్స్ గమనిస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ అయితే ఎక్కడైతే ఇక్కడ ప్రీవియస్ స్వింగ్లో బ్రేక్ చేస్తూ ఇక్కడ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. సో డే టు డే క్యాండిల్ గమనిస్తే మనకి రివర్సల్ క్యాండిల్ ఫార్మేషన్ చూస్తే ఇక్కడ ఈ క్యాండిల్ ఈ 1 2 3 4 5 days తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ అయితే ఉందో ఇది హ్యామర్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే హ్యామర్ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఫార్మేషన్ అది రివర్సల్ సిగ్నల్. సో హ్యామర్ ఫార్మేషన్ వెంటనే మనకి ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్. అయితే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటే మీకు తెలిసిందే, ప్రీవియస్ క్యాండిల్ అయితే ఉందో ప్రీవియస్ క్యాండిల్ 1 క్యాండిల్ కానీ 2 క్యాండిల్ డామినేట్ చేస్తూ కంప్లీట్గా వన్ సైడ్ మూమెంట్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయితే దాన్ని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అంటాం. సో ఈ ప్యాటర్న్లో మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ఫాల్ అయింది, ప్రైస్ రివర్సల్ అని ఎక్స్పెక్ట్ చేశాను. రివర్సల్ ప్రొవైడెడ్ మనకి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అవ్వాలి. సూటబుల్ క్యాండిల్ ఇక్కడ ఫార్మేషన్ అయింది. ఇక్కడ హ్యామర్ ఫార్మేషన్, నెక్స్ట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్. ఎన్గల్ఫింగ్ ఎప్పుడైతే ఫార్మేషన్ అయిందో నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24th of this month ఫ్రెండ్స్, 24th మార్కెట్ అనేది కంపల్సరీ ఈ టార్గెట్ ఫీచ్ చెప్పాను ఫ్రెండ్ 1.25 300 ఇక్కడ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఎగ్జాక్ట్ అది. సో టార్గెట్ కూడా నేను ఎలా ఫిక్స్ చేశానంటే అది కూడా రీజనబుల్ రీజన్ ఉంది ఫ్రెండ్. ఇక్కడ చూడండి, ఈ స్వింగ్లో ఉంది కదా, ప్రీవియస్ స్వింగ్లో అనేది కంపల్సరీ రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏదైతే ఈ స్వింగ్లో బ్రేక్ చేసి మార్కెట్ ఫర్దర్ రీటెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ పర్టికులర్ లెవెల్ చెప్పాను ఫ్రెండ్స్. సో అదే ఎగ్జాక్ట్గా హిట్ అయింది ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్ టార్గెట్ హిట్ అయినందుకు. సో ఓవరాల్ గమనిస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది జీబీబీఎస్టీ. సో కమింగ్ డేస్లో మార్కెట్ ఫర్దర్ ఫాలో అవుతుందో లేకపోతే అప్ ట్రెండ్ అవుతుందో ఫ్యూచర్ క్యాండిల్స్టిక్ బేస్ చేసుకొని మనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మార్కెట్ మనం క్లియర్ చెప్పలేము. సో 1 or 2 days కానీ ఒక 1 or 2 weeks కానీ వెయిట్ చేయాల్సిందే. ఇన్ బిట్వీన్ ఏదైనా మంచి క్యాండిల్ పర్టికులర్ ప్రైస్ మూమెంట్ ఇండికేట్ చేసే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కానీ హ్యామర్స్ కానీ ఫార్మేషన్ అయితే ఫర్దర్ ప్రైస్ మూమెంట్ మీకు జీబీఎస్టీ పేర్లు మీకు ప్రిడిక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.